ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందు ఛానల్. ఈరోజు మన కుకింగ్ వీడియో వచ్చేసి ఏంటి అంటే తర్వాన్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. నార్మల్గా తర్వాన్ ఏం మసాజ్ చేస్తారు అది ఇది. మీ దగ్గర తర్వాన్ లేకపోతే రైస్ ఉడకబెట్టుకున్న తర్వాత గింజ వస్తుంది చూసారు కదా, అది అంతే కదమ్మా. ఇది ఆనపకాయ అండి. ఆనపకాయ బెండకాయలు కూడా వేసుకుంటాము. బెండకాయతో మేము చేస్తున్నాము. ఇంకా బాగా టేస్ట్ ఉండాలంటే బెండకాయ, బొప్పనకాయ ఈ రెండింటితో చేస్తే బాగుంటుంది. మాకు బొప్పనకాయ లేదని ఆనపకాయ వేసుకుంటున్నాం. అండ్ ఆనియన్స్ కొంచెం మన ఇష్టమే. ఈ ముక్కలు మన ఇష్టమే. చాలామంది ఒక్కొక్కరు రకంగా వేసుకుంటారు తర్వాన్ పులుసులో. కొంతమంది జొన్న పట్టు ఉంటుంది కదా, అది ముక్కల్లో కోసేసుకుంటారు. జొన్న పట్టు కూడా బాగుంటుంది. కొంతమంది ఏమో చిక్కుడు పిక్కలు ఉంటాయి కదా, అవి నానేసి బయట వేసుకుంటారు. కొంతమంది ఏమో మనము ముద్ద ఉంటుంది, గారెల ముద్ద, చిన్న చిన్న వడియాల్లాగా ఆ మరిగాక అందులో వేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళదనమాట. ఓకే, మన దగ్గర ఉన్న కూరలు బట్టి ఇలాగ తర్వాత వేసుకోవడమే. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్లో తాలింపు వేయమన్నమాట. ముందు తర్వాణ ఉంది కదా, ఈ తర్వాణలో మనం కోసుకున్న ముక్కలన్నీ ఉడకబెడతాం అన్నమాట. ఏంటి మనకి చాలదని చెప్పేసి కొద్దిగా వాటర్ వేస్తున్నాను. దీంట్లోన ఇది కొద్దిగా పుల్లగా రావాలి కదా, వాటర్ వేసాం కదా, పుల్ల చాలదని నేను మామిడికాయ పేస్ట్ ఇలాగా నీరంతాను స్టోర్ చేసే విధంగా నేను ఉంచుకుంటాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో. ఈ మామిడికాయ పేస్ట్ కూడాను కొద్దిగా పుల్లకి సరిపోయేంత కొద్దిగా జస్ట్ పులుపు రావాలి అంతే. ఈ మామిడికాయ ముద్ద లేదు అంటే ఉరుగులు వేసుకోవచ్చు. డ్రై చేసుకున్న మామిడికాయ ఉరుగులు ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. కొంతమంది పుల్ల అక్కర్లేదు అనుకుంటే అది కూడా స్కిప్ చేసేవచ్చు. మనము ముక్కలు ఇందులో ఉడకబెట్టుకున్నప్పుడు ఇందులో ఉప్పేసి ఉడకబెట్టకూడదు. ముందు ముక్కలంతా ఇందులో వేసేస్తాం కదా, ముక్కలు ఇది మనం కోసుకునే ముక్కలన్నీ ఇంకా ఆనియన్స్ కూడా. మై మమ్మీ పుట్ సమ్ సారికంద ఆల్సో. సారికంద కూడా చిన్న ముక్క వేసాను. ఆనియన్స్ కూడా ఇందులో వేస్తారు. ఇవంతాను కొద్దిగా ఉడకాలన్నమాట, బాయిల్ అవ్వాలి. కొద్దిగా కరివేపాకు. నువ్వు గుర్తించవలేదు అందులో, నేను ఉప్పేట వేయలేదు. అవును, చెప్పు. అలాగే మరగబెట్టాలన్నమాట. ఓకే, చూసారా టుపుకు అవుతుంది. బియ్యం నూక కొంచెం ఉడికాక బియ్యం నూక వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిపి ఉడకాలా? ఉప్పు వేయలేదమ్మా. ఇప్పుడు వేయరాట, ఉడికాక వేయాలండి. అవునా, ఉడికిపోయా కొద్దిగా. ఇప్పుడు టేస్ట్కి సరిపోయే ఉప్పు అయిపోయినట్టేనా? చిన్నగా బెల్లం ఎగట కోసం. ఆఫ్టర్ చెకింగ్ we put some బెల్లం. ఆయిల్, ఆవాలు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ. ఏదే ఇంగువ. ఏగిపోయింది. వెయ్యి అందులో తిరగబాత్. చాలు, మాడిపోతుంది. కాలిపోతే లేదు.
అయిపోయి మన తర్వాన్ పూల్ నీకేమిటా నిమ్మకాయ పువ్వు. ఇలా అన్నంలో తర్వాన్ పులుసు అండ్ 1 పిండోడం కూడా ఎలా చేసుకోవాలో నా ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి, బాగుంటుంది. అండ్ ఇది తిని ఇందులో ఈ రైస్ కలుపుకోవాలి, చాలా అంటే చాలా వేడిగా ఉంది. అండ్ ఈ పిండోడం మీద నెల వేసుకోవాలి. దాట్స్ ఇట్. ఇలా వేసుకొని తినడమే ఇది. యమ్మీ యమ్మీ. మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి.